RRR తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ, డైరెక్టర్ కొరటాల తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునేందుకు కసితో తెరకెక్కించిన మూవీ. అందుకే దేవరాపై అందరిలోనూ ఇప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సినిమా ఏ లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ హైప్ ని ఇంకాస్త పెంచేందుకు దేవరా టీం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే దేవరా కోసం సూపర్ స్టార్ వస్తున్నాడంటున్నారు. తారక్ మూవీ వస్తుందంటే మాస్ ఆడియన్స్ కి ముక్క బిర్యానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్, ఇలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్. అందుకే ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే కొరటాల టీం దేవర ప్రమోషన్స్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసింది. ఇక దేవర ప్రమోషన్స్ కి సంబంధించి వినిపిస్తున్న ఓ టాక్ ఇప్పుడు ఫ్యాన్స్ ని తెగ థ్రిల్ చేస్తోంది. సెప్టెంబర్ 22న జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై డైరెక్టర్ కొరటాల, మహేష్ మధ్య డిస్కషన్స్ కూడా జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ వస్తే మూవీపై మరింత హైప్ క్రియేట్ అవుతుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారట ఇప్పుడు. ఇక దేవర అంటే ఓన్లీ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ మాత్రమే కాదు, అందరివాడు అనేట్టుగా ప్రమోషన్స్ ప్లాన్ చేసింది మూవీ టీం. పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా మేకర్స్ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు. తెలుగులో రకరకాల ఇంటర్వ్యూస్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇద్దరు హీరోలు కలిసి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేశారు. RRR పాన్ ఇండియా మూవీనే, కానీ అందులో చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో దేవర సినిమానే ఎన్టీఆర్ కెరియర్ లో సోలో పాన్ ఇండియా మూవీ. అందుకే హిందీలో దేవర కోసం స్పెషల్ గా ప్రమోషన్స్ ని ప్లాన్ చేశారు మేకర్స్. బాలీవుడ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అంతేకాదు బాలీవుడ్ ప్రమోషన్స్ లో భాగంగానే ఎన్టీఆర్ తో డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇంటర్వ్యూని ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన గ్లింప్స్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ టైం ముంబైలోని సముద్రంలో సినిమా కటౌట్ ని ఏర్పాటు చేశారు. దాదర్ చౌపట్టి దగ్గర నీళ్లలో తేలే ఎన్టీఆర్ భారీ కటౌట్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. వినాయక నిమజ్జనానికి వచ్చే ప్రజలకు కనిపించేలా కటౌట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేవరా కటౌట్ కి సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి దేవరా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 27న సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరి ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందో చూడాలి.